విట్ యూనివర్సిటీకి కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని మనకి తెలిసిందే. ఫేజ్ 1లో ఫస్ట్ ర్యాంక్ నుంచి 20,000 ర్యాంక్స్ వరకు కౌన్సిలింగ్ ఆల్రెడీ జరుగుతూనే ఉంది. సీట్ అలాట్మెంట్ ప్రాసెస్ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. అదే మనం ఇప్పుడు 20,000 అబోవ్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఫీ పేమెంట్ ఎప్పుడు జరుగుతుంది, చాయిస్ ఫిల్లింగ్ ఎప్పుడు చేయాలి, సీట్ అలాట్మెంట్ కానీ, ఫీ పేమెంట్ అడ్వాన్స్ అయినా, కంప్లీట్ ఫీజ్ అయినా ఎప్పటిలోపు పే చేయొచ్చు అన్నది ఈ వీడియోలో చెప్తాను చూడండి. 20,001 ర్యాంక్ నుంచి 45,000 వరకు ఈ ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. మీరు రేపు 18th మే 2026 ఈవినింగ్ 5 PM వరకు సెక్యూరిటీ డిపాజిట్ అన్నది ఫీ పే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతనే చాయిస్ ఫిల్లింగ్ 19th మే 2026 మార్నింగ్ 10 AM నుంచి 20 మే 2026 ఈవినింగ్ 5 PM వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. అదే మీకు 22nd మేన సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత హాఫ్ అమౌంట్ 22nd నుంచి 27th మే లోపు పే చేసుకుంటే కంప్లీట్ బ్యాలెన్స్ ఫీజ్ అన్నది జూన్ 10th వరకు పే చేసుకోవడానికి టైం ఇచ్చారు. అదే 45,001 ర్యాంక్ నుంచి 70,000 ర్యాంక్స్ వరకు ఫేజ్ 3 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు ఈ ర్యాంక్ ఉన్న స్టూడెంట్స్ 27th మే 2026 ఈవినింగ్ 5 PM వరకు ఫీ అన్నది పే చేసుకోవచ్చు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి. అండ్ చాయిస్ ఫిల్లింగ్ అయితే కనుక 28th మే నుంచి 29th మే ఈవినింగ్ 5 PM వరకు చేసుకోవచ్చు చాయిస్ ఫిల్లింగ్. 31st మేన సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అడ్వాన్స్ ఫీ పేమెంట్ అయితే 31st మే 2026 నుంచి 6th జూన్ వరకు పే చేసుకోవాలి. అండ్ మిగిలిన బ్యాలెన్స్ ఫీ అంతా కూడా జూన్ 19th వరకు పే చేసుకోవడానికి టైం ఇచ్చారు. అదే 70,001 ర్యాంక్ నుంచి 1 lakh ర్యాంక్ వాళ్ళ వరకు మొత్తం ఫేజ్ 4 కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నారు. వీళ్ళు జూన్ 6th 2026 ఈవినింగ్ 5 PM వరకు కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఫీ పే చేసుకోవచ్చు. అండ్ చాయిస్ ఫిల్లింగ్ అయితే 7th జూన్ నుంచి 8th జూన్ ఈవినింగ్ 5 PM వరకు చేసుకోవచ్చు. సీట్ అలాట్మెంట్ అయితే 10th జూన్ 2026 జరుగుతుంది. అడ్వాన్స్ ఫీ పేమెంట్ అయితే 10th జూన్ నుంచి 16th జూన్ వరకు టైం ఇచ్చారు. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీ పే చేసుకోవడానికి జూలై 1st వరకు టైం ఇచ్చారు. అబోవ్ 1 lakh ర్యాంక్ వచ్చిన వాళ్ళందరికీ ఫేజ్ 5లో కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. వీళ్ళు 17th జూన్ 2026 ఈవినింగ్ 5 PM వరకు ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. చాయిస్ ఫిల్లింగ్ అయితే 17th జూన్ నుంచి 18th జూన్ వరకు టైం ఇచ్చారు ఈవినింగ్ 5 PM దాకా. 20th జూన్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అడ్వాన్స్ ఫీ అయితే 20 జూన్ నుంచి 21st జూన్ వరకు జరుగుతుంది. బ్యాలెన్స్ ఫీజ్ అయితే 4th జూలై 2026 వరకు టైం ఇచ్చారు ఫీ పేమెంట్ చేసుకోవడానికి. ఏమేం ర్యాంక్స్ మెన్షన్ చేశానో వాళ్ళు ఆ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఫేజ్ లో కన్సిడర్ చెయ్యరు. ఇప్పటి వరకు మనం కౌన్సిలింగ్ డేట్స్ గురించి చూసాం కదా. ఇంకా ఫీజ్ స్ట్రక్చర్ విషయానికి వస్తే 2 గ్రూప్స్ ఉన్నాయి, గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి ప్రోగ్రామ్స్ అని. వీటిలో 5 కేటగిరీస్ కి డివైడ్ చేశారు ఫీ స్ట్రక్చర్. ట్యూషన్ ఫీ కానివ్వండి, కాషన్ డిపాజిట్ అయినా టోటల్ ఫీజ్ ఎంత అన్నది ఇప్పుడు చూద్దాం. గ్రూప్ ఏ ప్రోగ్రామ్ కి అయితే ప్రతి కేటగిరీ వాళ్ళకి ఫీజ్ అన్నది ఇలా డివైడ్ చేశారు. అండ్ ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి గ్రూప్ ఏలో. అదే మనం గ్రూప్ బి చూసుకుంటే ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఇవి మెన్షన్ చేసినవి. అండ్ ఈ 5 కేటగిరీస్ లో ఫీ స్ట్రక్చర్ డివైడ్ చేస్తే ఈ విధంగా ఉంది. మీకు ఈ కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే గనక మా సీనియర్ మార్కెటింగ్ మేనేజర్స్ కి కాల్ చేస్తే మీకు వివరంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ వీడియోని లైక్ చేయండి. అలానే బిట్ ఎగ్జామ్ రాసి కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్న స్టూడెంట్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.